చాలు, ఇంకా నన్ను ప్రశ్నలు అడగడం ఆపుతావా? నేనే చెప్పాను కదా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని. ఇంకో విషయం, మోహిత్కి మర్చిపోకుండా భోజనం పెట్టు. నేను ఇంటికి రావడం లేట్ అవుతుంది. అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ లో 30 రోజుల్లో 30 యూనిక్ కేసెస్ ని మనం చూడబోతున్నాం. నేను అనూప్ సోని మిమ్మల్ని స్వాగతిస్తున్నా. ఇవాళ మనం చూడబోయే కేస్ ని చాలా క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మన యొక్క జర్నలిస్ట్ షమ్స్ తాహిర్ ఖాన్. పట్టపగల్లోనే ఒక ఆడపిల్లని కారులో నుంచి గెంటేశారు. ఈ కేసుని చూస్తుంటే ఎవరో ఒకరు కార్ని దొంగిలించి అమ్మాయిని నెట్టేసినట్టు అనిపిస్తుంది. మీరందరూ ఏమీ బాధపడకండి, మంచి కాలం ఆ అమ్మాయికి ఏమీ కాలేదని. కానీ మనం కొన్ని కేసుల్లో చూసేవి అన్నీ కూడా నిజాలు కావు. ఇవాళ మనం చూడబోయే ఆ కేసులోనే ఎలా విక్టిమ్ పొడిచి చంపాడనేది మనం చూడబోతున్నాం. ఈ కేసు చాలా కష్టంగా ఉండబోతుంది. గురుగ్రామ్ పోలీస్ ఈ కేసు కోసం చాలా టాస్క్ ని ఫేస్ చేస్తేనే ఇది చేయగలరు. కాదు మేడం, మేకప్ వద్దు, ఫేషియల్ మ్యానిక్యూర్ చేస్తే చాలు. ఇది మీరు 40 minutes లో చేయగలరా? చేసేద్దాం సార్. మీ సాయానికి చాలా థ్యాంక్స్. ప్రజ్ఞ, నీ లెక్చర్ స్టార్ట్ అవడానికి ముందే వీళ్ళు పూర్తి చేస్తారట. రాజీవ్, నువ్వు చాలా కష్టపడకు, నేను తర్వాత కూడా చూసుకుంటాను. నేనిది నీకోసం మాత్రమే చేస్తున్నాను. నాతో మాట్లాడడం చాలించి వెళ్ళు ప్లీజ్. మాతో రండి మ్యామ్. ఓకే. హలో, ఏంటి డాక్టర్, మీ వైఫ్ ని బాగా కేర్ చేస్తున్నారు, కానీ నన్ను కేర్ చేయరా? నాకు కూడా ఫేషియల్ ఎలా చేస్తున్నారో చూడాలని ఆశగా ఉంది. దీపక్ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రజ్ఞ మూడ్ని అనవసరంగా స్పాయిల్ చేయొద్దు చెప్తున్నాను. నేను రేపే అంతా సెట్ చేస్తాను. నాకు ఒక్కరోజు టైం ఇవ్వు. నీ టైం అయిపోయింది డాక్టర్. ఏంటి అలా చూస్తున్నావు? చూసింది చాలు, సిగరెట్ ఇవ్వు. రాజీవ్, సిగరెట్? నువ్వు ఎప్పుడూ టెన్షన్ గా ఉండేటప్పుడే కదా సిగరెట్ తాగుతావు? అవును, నేను చాలా టెన్షన్ గానే ఉన్నాను, ఎందుకంటే నువ్వు అందంగా ఉన్నావు కదా. ఊరికే ఆటలాడుకో. అబ్బా నిజంగా నేను ఏ యాంగిల్లో చూసినా 21 ఏళ్ల అమ్మాయికి తల్లిలా అనిపించడం లేదు. చాలు, నువ్వు ఆటలాడ్డం మానే, నాకు టైం అయిపోతుంది. వెళ్దాం పద పద. రాజీవ్, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? అమ్మా, నాన్న మనకి సర్ప్రైజ్ హాలిడే ప్లాన్ చేస్తున్నారు. అది కాకుండా మీ ఫేవరెట్ ప్లేస్ మనాలి. ఏంటి, మనాలినా? రాజీవ్, నేను మనాలికి రావడం పాసిబుల్ కాదు, కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాగా, టికెట్ నేను ఆల్రెడీ బుక్ చేసేసాను. చూడు, నువ్వు నీ థింగ్స్ ని ప్యాక్ చేసుకో. నేను ఆల్రెడీ ప్యాక్ చేసుకున్నాను, నేను ఇప్పుడే వస్తాను. రాజీవ్, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇలా చూడు, నేను నా ఫ్యామిలీ కోసం టైం ఆఫ్ తీసుకున్నాను. నీకన్ని విషయాలు వెళ్ళేటప్పుడు చెప్తాను, సరేనా? నువ్వు నీ థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకో. నేను శర్మ మార్కెట్ కి వెళ్ళి కొన్ని థింగ్స్ కావాలి తీసుకొచ్చేస్తాను. సార్, నా పేరు ప్రజ్ఞా సైని. నిన్న రాత్రి నుంచి మా హస్బెండ్ ఇంటికి రాలేదు. సార్, శర్మ మార్ట్కి వెళ్తానని నాతో చెప్పారు. ఆయన ఫోన్కి చాలాసార్లు ట్రై చేశాను, కానీ స్విచ్ ఆఫ్. రేపు మేము యాక్చువల్ గా మనాలికి వెళ్ళాలి, కానీ ఆయన సడన్ గా అప్పుడు ఏమైపోయారు? అల్కా, శర్మ మార్ట్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి. అక్కడికి రాజు వచ్చాడు లేదో కనిపెట్టండి. సార్, మీరు ఎందుకని మనాలి వెళ్ళాలి? ఎందుకంటే వెదర్ ఇప్పుడు చాలా దారుణంగా ఉంది అక్కడ. అది డాడీ సర్ప్రైజ్ ప్లాన్, ఫ్యామిలీ కోసమే ప్లాన్ చేశారు. రాజీవ్కి ఎవరైనా ఎనిమిస్ ఉన్నారా? మీకు ఎవరి మీద అనుమానం ఉందా? మా డాడీ ఒక హోమియోపతి డాక్టర్, అందరికీ హెల్ప్ చేయడమే ఆయన నేచర్. ఆయనకి శత్రువులంటూ ఎవరు లేరు.
ఇతనే ఆ డాక్టర్. మీ దగ్గర చెప్పాను కదా, ఇక్కడికి వచ్చి అన్నీ కొనుక్కుని అతను వెళ్ళిపోయాడు. వాళ్ళకి ఎవరు ఫోన్ చేసుంటారు? రాజుని కాలేజ్ లో చెక్ చేశాము. లాస్ట్ ఆయన ఫోన్ చేసింది క్యాబ్ ఏజెన్సీ. రాజు ఎక్కడికో వెళ్తానికే క్యాబ్ బుక్ చేసి ఉంటాడు. క్యాబ్ ఏజెన్సీకి ఫోన్ చేసి ఏ డ్రైవర్ పికప్ చేసుకున్నాడో బాగా విచారించండి. ఎస్ సార్. మా క్యాబ్ డ్రైవర్ రాజు ఎక్కడ డ్రాప్ చేశాడనేది మాకు త్వరగా తెలిసిపోతుంది. మీకు ఏదైనా ఐడియా ఉందా అతను ఎక్కడికి వెళ్ళి ఉంటారని? ఆయన క్లినిక్ కూడా ఈ టైంలో ఓపెన్ చేసింది లేదు. అతని క్లినిక్ ఎక్కడుంది? అది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. కానీ ఆయన క్లినిక్ ఓపెన్ చేయాలంటే రిసెప్షనిస్ట్ తో చెప్తారు. రిసెప్షనిస్ట్ తన పేరేంటి? మంజుష. అమ్మ ఈరోజు పోలీస్ దగ్గర నిన్ను ఇరికించుంటారు, కానీ నేనే స్టాప్ చేశా. కానీ ఎక్కువసేపు నేను స్టాప్ చేయలేను. నువ్వు నాతో మాట్లాడితే మాత్రమే, అప్పుడే నేను ఏదో ఒకటి చేయగలను. సార్ 4వ తేదీ లాస్ట్గా డాక్టర్ వచ్చారు. ఆయన రోజు చాలా బాధగా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ సార్. ఆయన రూమ్ తలుపు చాలాసేపుగా తెరవడం లేదు. తర్వాత నేనే వెళ్ళి చెక్ చేశాను. అప్పుడు డాక్టర్ సార్ చూడ్డానికి చాలా విచిత్రంగా ఉన్నాడు. సార్, ఏంటిది? పర్మిషన్ తీసుకోకుండా లోపలికి ఎందుకు వచ్చావు? వెళ్ళు, ముందు బయటికెళ్ళు. సార్, అతని కూతురు ఇంకా కొడుకు వాళ్ళ గురించి గొప్పగా చెప్తున్నారు, కానీ రిసెప్షనిస్ట్ చెప్పిన కథే వేరు. 4వ తారీఖు ఏదో రాజు జీవితంలో జరిగింది. ఆయన ఖచ్చితంగా దేనికో భయపడుతున్నారు. మనల్ని హాలిడే కోసం కాదు, అదొక కారణంగా పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీని బయట ఊరికి తీసుకెళ్లాడు. ఆ రోజు ప్రజ్ఞ ఏమన్నారంటే రాజీ మూడు అస్సలు బాలేదని చెప్పారు సార్. అతను 40 నిమిషాలుగా ఆ పార్లర్కి బయటే ఉన్నారు సార్. అప్పుడు పార్లర్ బయట రాజు 40 నిమిషాలు ఏం చేశాడో విచారించండి. ఆ తర్వాత క్లినిక్ని బాగా విచారించండి. ఈ పరిస్థితిలో క్యాబిన్లో అతను ఏం చేశాడనేది. ఓకే సార్. అందరూ త్వరగా రండి. సార్, ఈ ఐడి కార్డ్ రాజు సైనికి సొంతమైనది. ఎవరో షార్ప్ అయిన వెపన్స్ పెట్టి ఆయన కూర్చున్నారు. మా అమ్మకి ఒంట్లో బాలేదు, నేను ఫుట్బాల్ మ్యాచ్కి అంతా రాలేను. అమ్మా, ఈరోజు మ్యాచ్ క్యాన్సిల్ అయిందమ్మా. అరే, అది నీకు చాలా ముఖ్యమైన మ్యాచ్ అని చెప్పావే. అదంతా ఏం కాదమ్మా, ఈరోజు మొత్తం నేను మీతోనే ఉంటాను. మీరు బ్యాగ్ ఎలా చేస్తున్నారో చూస్తాను. రాజీ, నాన్న, రాజీ, రాజీ, రాజీ. గుప్తా సార్, చెప్పండి. ఇక్కడ సిగరెట్ కొట్టాడు రాజుని కొట్టి బయట చూశారు సార్. అప్పుడు ఆయన గొడవ పడుతూ ఉన్నారు. వాడు బైక్ లో ఏదో స్కల్ స్టిక్కర్ కూడా చూసాడంట సార్. నేనంతా రేపు ఫిక్స్ చేస్తాను. ఈ ఒక్కరోజు టైం ఇవ్వు. ఒక్క నిమిషం. ప్రజ్ఞ మేడం, ఆ రోజు మీరు పార్లర్కి వెళ్ళేటప్పుడు రాజు సార్ ఏదైనా గొడవ పెట్టుకున్నారా? సరే, మీరు వెళ్ళండి. గుప్తా, అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో బైక్ మీద పుర్ర స్టిక్కర్ ఉన్నది కనిపెట్టండి. సార్, నాకు అలాంటి వాడు బాగా తెలుసు. వాడెవడు? వాడి పేరు దీపక్ గుప్తా. నా కూతురు పల్లవి వాళ్ళ హస్బెండ్. మీ అమ్మాయికి పెళ్ళయిందా? కానీ ఈవిడ... వాడికి నా కూతురు మీద ఉన్న ఇంట్రెస్ట్ పూర్తిగా పోయింది. పల్లవిని ఎలాగైనా సరే అంతం చేయాలనుకున్నాడు. కానీ పల్లవికి ఇష్టం లేదు. అది కూడా పల్లవి సంతోషం కోసమే. రాజీ, దీపక్ ఎంతో కన్విన్స్ చేద్దాం అనుకున్నాడు. అందుకోసం అతను తనతో ఎంతగానో బతిమాలాడు. కానీ దీపక్ ఒక సైకో. వాడు కోప్పడితే వాడి కంట్రోల్ చేసుకోలేడు. ఒక వ్యక్తి యొక్క ఈగోనే అతనికి అతిపెద్ద శత్రుగా అవుతుంది. ఎవరైనా గనక అతని ఈగోని హత్య చేశారంటే
అతని కంట్రోల్ని మీరే అతను ఒక మృగంగా మారుతాడు. ఎవరి వల్ల చెప్పలేరు ఒక కోపమైన మృగం ఎప్పుడు ఎవరిని దాడి చేస్తుందో అని. అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. పోలీసుల వల్ల కూడా చెప్పలేరు ఎవరు హీరో మరియు ఎవరు విలన్ అని. నిజానికి పోలీసులు కూడా కన్ఫ్యూజ్ అయి ఉన్నారు. పోలీసుల యొక్క ఎక్స్పీరియన్స్ పెట్టుకుని రాజీవ్ యొక్క జీవితంలో జరిగిన విషయాల్ని కనుక్కున్నారు. అది ఎలాంటివి అంటే వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియవు ఇలాంటి. వాడు ఎస్కేప్ అయ్యాడు. దీపక్ ఫోటో వెంటనే అన్ని పోలీస్ స్టేషన్కి పంపండి. ఒక్క నిమిషం ఆపండి. మనకి రండి, మనకి. ఆ కొట్టోడు చెప్పాడు ఏదో నల్ల బండిలో స్కల్ స్టిక్కర్ ఉంటుందని. అంతేగా? సార్ వదిలేండి సార్ నన్ను. సార్ నేను పారిపోవట్లేదు, ఆగండి సార్. సార్ నా బైక్ ఉంది సార్ అక్కడ. అయితే నీ వైఫ్ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళ నాన్నని చంపేశావన్నమాట. పల్లవి మీకు చెప్పిందా? తను అబద్ధం చెప్పింది సార్. రాజు చనిపోయినప్పుడు నువ్వు అతను గొడవ పడ్డారు కదా, చెప్పు. సార్ నేను గొడవ చేయడానికి వెళ్ళలేదు సార్ అక్కడికి. నేను వాడిని కన్విన్స్ చేస్తానికే వెళ్ళా, వేరే దేనికి ఏం కాదు. సార్ పల్లవి వాళ్ళ నాన్నలకే నన్ను కూడా ఉండాలని ఆశపడింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న పర్ఫెక్ట్ కపుల్ అని తను అనుకుంటుంది. ఇంకా చెప్పాలంటే నాకు డ్రెస్ కొనిచ్చినా కూడా వాళ్ళ నాన్నలాగే తీసుకొనిస్తుంది. ఆ రోజు ఇంకా మోసం. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను నీకు చెప్పాను కదా. నువ్వు మళ్ళీ మొదలు పెట్టవా ఏంటి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నీ నాటకాలు నా దగ్గరొద్దు. నిన్ను పెళ్లి చేసుకోవడమే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు. ఏం తప్పు? నీకేమీ తెలియనట్టు నటించకు. అరే నేను అట్లా ఏం చేశాను నువ్వు నాకు చెప్పు. నేను ఎన్నోసార్లు చెప్పని కలర్ అంటే నాకు నచ్చదని. మా నాన్నగారిని చూడు, అయ్యో, ఎంత మంచి బట్టలు చాలు. వేసుకున్నారో. ఎప్పుడు చూసినా నాన్న సుప్రభాతం. నేను మీ నాన్నలా ఉండలేను. ఇది చూడు, నీకు ఆయన ఇష్టం అయితే దయచేసి అక్కడికి వెళ్ళిపోయి ఉండు, నా దగ్గర రాకు. ఇక్కడ చూడండి సార్, తను నన్ను ఏం చేసిందో. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య సమస్య అయితే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి మీద నిండేస్తుంది. మీకు అట్లా నమ్మకం లేకపోతే ఒక్కరిని చూడండి, నేను మీకు చూపిస్తా. ఇగో చూడండి. అమ్మ పోలీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడబోతున్నారు. అందువల్ల నువ్వేం చేస్తావంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడు. సార్ ఒక్క నిమిషం రండి. సార్ ఇది చూసారండి, ఇది క్రొకడైల్ పళ్ళు, రాయన కొమ్ము, పాము తోలని అలాంటివి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇలాంటి విషయాలు ఇల్లీగల్ కదా. సరే ఇలాంటి వస్తువులని వాళ్ళు వేరే దగ్గర నుంచి తీసుకొచ్చుంటారు. ఇలాంటి వస్తువులు అమ్మే వాళ్ళు చాలా డేంజర్ అయిన వ్యక్తులు తెలుసు కదా. ఒకవేళ వీళ్ళలో ఎవరో ఒకరు రాజుని చంపుండాలి. ఇలాంటి అమ్మే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ని ఊర్లో ఎవరు చేస్తున్నారనేది మన ఇన్ఫార్మర్ లో కనిపెట్టమనండి. డాక్టర్ రాజీవ్ సైనిక్ క్లినిక్ నుండి ఇలాంటి ఇల్లీగల్ అయిన అనిమల్ పార్ట్స్ అన్ని కూడా దొరికాయి. వాళ్ళల్లుడు దీపక్ కూడా ఇప్పటి నుంచి కనిపెట్టలేదు. మనం కంటితో చూసేది అన్ని కూడా నిజాలేనా, లేకపోతే ఇవన్నీ వేరే కథని చూపిస్తున్నాయా? పోలీసులు ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసిన ప్లేస్ లోనే ఉన్నారు. పోలీసులు ఇంకా లోతుగా వెళ్లి విచారిస్తేనే ఏంటి అనేది నిజం తెలుస్తోంది. అవును. వాట్ వుడ్ యు లైక్, కాపీ ఆర్ టీ? లేదు, ఇది అట్లా బాల. రాజు, నేను అక్కడ కొట్లో ఉతుకుతున్నాను, నువ్వు ఇంట్లో కూర్చుని ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా? రండి అంకుల్ బ్రో, నన్ను ఇంగ్లీష్ ఎక్కడికో తీసుకెళ్ళబోతుంది త్వరలో. ఒక్కసారి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు, అమెరికాకి వెళ్తాన్ని ఎవ్వడూ అడ్డుకోలేడు. యు వెయిట్ అండ్ వాచ్. ఓ అలాగా, కలగనించాలు. వెళ్ళి వైర్ ఫిక్స్ చేయబో. నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేయడం మొదలెట్టావంటే ఇంకా 50 సంవత్సరాల్లో నువ్వు నేర్చుకోవచ్చు. ఇదంతా నాన్నకి ఎలా జరిగిందో నాకేమీ అర్థం కావట్లేదు. మీకు ఈ గాయాల గురించి ఏమైనా తెలుసా? ఇలాంటి గాయాలు అతనికి ఉన్నాయని అదర్ చెప్పనే లేదు. మీ దగ్గర ఆయన చాలా దాచినట్టున్నారే. రాజు ఈ ఇల్లు తప్ప బయట ఇంకో జీవితం ఉందని మీకు తెలుసా? మేడం, మీకు పార్సల్ వచ్చింది. అది మీరే తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు మాకు అదొద్దు. అది నేను ఎవరి కోసం అయితే కొన్నానో అతనే ఇప్పుడు నాతో లేడు. నాన్నగారు ఫోన్ ఇరిగిపోయింది. ఇంకా క్లినిక్ కూడా సరిగా వెళ్ళట్లేదు.
అందువల్ల ఆయన కొత్త ఫోన్ కూడా కొనుక్కోలేదు. నేను మమ్మీ ఆయనకి కొత్త ఫోన్ గిఫ్ట్గా ఇవ్వాలని డిసైడ్ చేశాం, కానీ ఇలా జరుగుతుందని ఎదురు చూడలేదు. సార్, రంజు తీసుకువెళ్ళిన ఆ క్యాబ్ని ఈజీగా చేసాము. సార్, ఆ రోజు 4వ తేదీ నువ్వే ఇన్ని పికప్ చేసావా? సార్ రాజు ఫోన్లో అన్లాక్ అయింది సార్. 2 మెసేజ్లో కనిపెట్టాం సార్. నీ జీవిత సమయం ఇప్పుడు ముగించబోతోంది. మేడం, ఆ రోజు నేను ఇతన్ని ఇక్కడే డ్రాప్ చేశాను. ఆ తర్వాత అటువైపు వెళ్ళారు. సార్ నంబర్ సేవ్ అవ్వలేదు, కానీ మేము ట్రాక్ చేస్తున్నాం. ఈ హత్య బెదిరింపు గురించి రాజు ఏం చెప్పలేదు ఎంతవరకు. మీకు ఇతను తెలుసా? ఈయన మిస్టర్ రాజు, నాకు బాగా తెలుసు సార్. పాపం ఆయన చాలా మంచివారు సార్. ఆయనకి నాకు మధ్య ఒక మంచి స్నేహితమే ఉండేది. ఓ రోజు నాకు యాక్సిడెంట్ అయింది. ఆయనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. నేను ఆయనకి రుణపడి ఉన్నాను. అందుకే నేను ఆయనకి సాయం చేశాను. ఏంటి హెల్ప్? ఆయనకి 4 కార్లు అవసరం అయ్యాయి. అందుకే 4వ తారీఖు డాక్యుమెంట్లు తీసుకుని నా దగ్గరికి వచ్చారు. ఓ 6 నెలల పాటు నేను బయట ఉంటానని చెప్పారు. అందువల్ల ఫార్మాలిటీ మొత్తం వెంటనే పూర్తి చేయన్నారు. ఆయన 6 నెలలా చెప్పారు. అవును సార్. రోనీ, ఇది నీకోసమే. ఇదేంటమ్మా? ఫుట్బాల్. నిజంగానా? నేను దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆయన కూతురు పెళ్లి ప్రమాదంలో ఉండింది. క్లినిక్ కూడా సరిగ్గా నడవలేదు. అయినా సరే 4 కార్లు కొన్నారు. ఎలాగా? నాన్న పంపించారా? లేదు, నీకు తెలుసుగా, మిస్టర్ భవన్ మన దగ్గర నుంచి బ్యాగ్ తీసుకుంటారు కదా, ఆయన ఇది ఇచ్చారు. అతను చాలా మంచి వ్యక్తి కదమ్మా. లోపలికి తీసుకెళ్ళి ఆడుకోనా? వెళ్ళు. సరే, ఏ ఫోన్ నంబర్ నుంచి రాజుకు బెదిరింపు వచ్చిందో ఆ నంబర్ని మేము ట్రేస్ చేశాము. హలో హలో మేడం, చెప్పండి. మీకు రాజు సైని తెలుసా? రాజు సైని డాక్టర్ సరేగా, నేను ఆయన ఇంట్లో పని మనిషిగా ఉన్నాను. సార్, అది వచ్చి నాకు ఫోన్ చేస్తే తీయడమే తెలుసు. నాకు ఈ మెసేజ్ల గురించి ఏమీ తెలీదు. మీరు తప్ప మీ ఫోన్ని ఎవరైనా యూజ్ చేస్తారా? అది నాకొక్క మనోడు ఉన్నాడు, అది వాడే యూజ్ చేస్తాడు. వాడిని పట్టుకోండి. వాడిని వదలకండి. పట్టుకోండి. ఖచ్చితంగా వీడే పని చేస్తుంటాడు. వీడే పాత కనెక్షన్ ని చెడిపేసి కొత్త కనెక్షన్ వేయడానికి 2 రెట్లు ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. పదండి, వెతుకుదాం. పదండి. రండి రండి. అరే సార్, బామ్మకి పాప ఏమీ గుర్తుండదు, ఇలాగే వాగుతూ ఉంటుంది. గుప్తా, మీరు ఎవరిని పట్టుకున్నారు? వీడు చూడటానికి అమాయకుల్లా ఉన్నాడు. ఇలా ఇవ్వు. మా ముందు నీ స్మార్ట్ చూపిస్తున్నావా? ఫోన్లో ఏం చేస్తున్నావు? వీడియో డెలీట్ చేస్తున్నావా? ఇలాంటి వీడియోలో తీస్తావా? పల్లవిని ఇలాగే తీసావు నువ్వు చేసింది రాజు చూసినందువల్ల చంపేశావు కదా వాడిని. లేదు సార్, నేను కేవలం వీడియో మాత్రమే తీశాను. అబద్ధం చెప్తావా? నాకే అబద్ధం చెప్తావు. వద్దు సార్, నేను చెప్పేస్తాను. నాకు దీనికి సంబంధం లేదు సార్. అతన్ని ఇంకెవరో చంపుండాలి. నాకు సంబంధం లేదు సార్. అసలు నీకెలా విషయాలు తెలుసో చెప్పు. ఈ విషయం ఈ క్లినిక్ చుట్టూ ఉంది సార్. ఆయన క్లినిక్ వచ్చే వాళ్ళకి తప్పుడు మందులు ఇచ్చి పిచ్చి వాళ్ళని చేస్తారంట. వాళ్ళని ఢిల్లీకి తీసుకువెళ్ళి ఆర్గన్స్ మొత్తం దొంగిలిస్తారంట. సార్, ఇదొక రూమరే. అందుకే మా డాక్టర్కి పేషెంట్ వచ్చేది లేదు. అది రూమరా కాదో అనేది మేం కనిపెడతాం. కానీ రాజు ఇలాంటి విషయాలు ఇన్వాల్వ్ అయ్యారా? లేదు సార్, రాజు గారు చాలా మంచివారు. ఈ రూమర్ అంతా డాక్టర్ అనిల్ వల్లనే స్ప్రెడ్ అయింది. డాక్టర్ అనిల్? పల్లవి చెప్పండి. సార్, ఎవరో మా అమ్మగారిని అటాక్ చేశారు.
ఏంటి? నేను వాళ్ళని ఇప్పుడు హాస్పిటల్కే తీసుకెళ్తున్నాను. మేము వెంటనే అక్కడికి వస్తున్నాం. ఆవిడని ఎవరు అటాక్ చేశారో మీరు చూసారా? లేదు సార్, నేను అప్పుడు ఇంట్లో లేను. నేను ఇంటికి వచ్చినప్పుడే. అమ్మా అమ్మా అమ్మా, అసలు ఎవరు వీళ్ళందరూ? ముందు మా నాన్నని చంపారు, ఇప్పుడు మా అమ్మ దగ్గరికి కూడా వచ్చారు. మీరేమనుకుంటున్నారు? మీ అమ్మకి ఇలా చేసింది ఎవరో తెలుసా? ఇంకెవరు? ఆ దీపక్కే చేసుంటాడు. అంకుల్ బ్రో, దీపక్ ఉన్నాడా? లేదు సార్. మీరిద్దరు దీపక్ స్టూడెంట్సా? అవును సార్. అవును సార్. మీరు 4వ తారీఖు దీపక్ యొక్క ఇండస్ట్రియల్ ట్రిప్ వెళ్ళారా? అవును సార్, మేమిద్దరం కలిసే వెళ్ళాం. అయితే ఆ రోజు మొత్తం దీపక్ మీతో పాటు ఉన్నాడు? ఆ, కానీ రాత్రి ఎక్కడికో వెళ్ళిపోయారు. నిజం చెప్పు చాలు. సార్ మీరిటు. నాకు దేనికేం టైం లేదు. లేదా వెనకాలేదు దాస్తున్నారు కదా, దానికని నేను సస్పెండ్ చేసేవాడిని. ఆయన చేతిలో ఏదైనా పర్ఫ్యూమ్ ఉన్నదా? ఆ బాటిల్ చూడడానికి లేడీస్ పర్ఫ్యూమ్లా అనిపించింది. ఆయన ఎవరిని కలవడానికి వెళ్ళారో మాకు తెలియదండి. ఫస్ట్ ఆర్డర్ 2 రోజులని ఖాళీ అయింది. మీ బ్యాగ్స్కి మార్కెట్లో బాగా డిమాండ్ పెరిగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ పవన్. మీరు నా కోసం ఎంతో సహాయం చేస్తున్నారు. నా దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి. నేనవి మీకోసం చూపిస్తాను. రోనీ, రోనీ, ఏం చేస్తున్నావు? దాన్ని వదిలే. అది వదిలేమంటున్నానుగా, నీకేమైనా పిచ్చా? నానే చెప్పారమ్మా, మీరు ఇలా చేయడం తప్పని. ఈ రోజు నుంచి మీరు బ్యాక్ చేయడం నేను ఒప్పుకోను. అరే, ఏం చేస్తున్నావు? దాన్ని వదులు. నిన్నే. సార్, ఒకరిని చంపడానికి ఎందుకని ఫుట్బాల్ తీసుకువెళ్ళాలి? నాకెందుకో దీపక్ ఎవరితోనో అఫైర్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకే పల్లవి దగ్గర డివోర్స్ అడిగాడు వాడు. అయితే రాజు ఫోన్కి వచ్చిన హత్య బెదిరింపు మెసేజెస్ ఇంకా అనిమల్ స్కిన్ ఇంకెన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యాడు సార్? గుప్తా, ఇందులో విషయం ఏదో ఒకటి రాజు మర్డర్తో లింక్ అవుతుంది. వదలండి, నేను తనని కలవాలి. మీకు మరో పనే లేదా? ఎవడో గాలోడు చెప్పాడని వచ్చి నన్ను విచారిస్తారా? నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం విచారిస్తున్నాం. అవును, రాజు నాతో చెప్పాడు. ఎవడో ఒకడు తన పేరు ప్రతిష్టలు పాడు చేయడానికే చేస్తుంటాడు అని. రాజీవ్కి సుదేష్ మీదే అనుమానం. సుదేష్? రాజు కార్ని యాక్సిడెంట్ చేసింది సుదేషే. ఆ తర్వాత తనకి సెక్సువల్ గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. తన పెళ్లి కూడా ఆగిపోయింది. సార్, నిజానికి సుదేషే తన పేరు పాడు చేయాలని చూశాడు సార్. చెప్పండి. రాజు నీ ప్రాణాన్ని కాపాడా, లేకపోతే రాజు వల్ల నీ జీవితం పాడైపోయిందా? అవును సార్, విన్ అయింది. కానీ రాజు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి అలా ప్రవర్తించాడు. టీనా, తనకి నాకు నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్. తనకి హ్యాపీ. సార్ ప్లీజ్, నేను చెప్పేది నమ్మండి. రాజుని చంపాల్సిన అవసరం నాకు అస్సలు లేదు సార్. నేను చంపను కూడా. హలో సార్, దీపక్ ఇంట్లో నుంచి మాకు వెపన్స్ దొరికింది. సో ఫారెన్సిక్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, దీపక్ ఇంట్లో ఉన్న నైఫే రాజుని హత్య చేయడానికి యూజ్ చేసిన ఆయుధం. దీపకే రాజుని హత్య చేశాడు. ప్రజ్ఞాని దాడి చేసింది ఇండస్ట్రియల్ ట్రిప్ నుంచి కనపడకుండా పోయింది. అంతా లింక్ అవుతుంది సార్. దీపక్ ఫోన్ లొకేషన్ ని ట్రేస్ చేశారా? సార్, ఆయన ఫోన్ లొకేషన్ నుంచి ఏం ట్రేస్ చేయలేకపోతున్నాం. కానీ ఎవరికి సంతోష్ అనే పేరుతో ఫోన్ చేశాడు. రోజు మాట్లాడారు. సంతోష్ అడ్రస్ ని కనిపెట్టండి. సార్. అలాగే సార్. రాజు, నేను నిన్ను ఎన్నిసార్లు వార్న్ చేశాను, మళ్ళీ మొదలు పెట్టావా? అరే డార్లింగ్, నువ్వే నాకు నిజమైన సంతోషానివి. 200 కాదు, 500 కూడా తిను, 1000 కూడా తిను, దానికి మించి కూడా తిను. నాకు పవర్ అంటే చాలా ఇష్టం. అది నీ దగ్గర నుంచి వచ్చే పవర్,
ఇంకా చాలా ఇష్టం. సార్ సార్ దీపక్ని కనిపెట్టలేకపోయాను, కానీ సంతోష్ని తీసుకొచ్చాను. రా. నీకు దీపక్ ఎలా తెలుసు? నేను వాడిని నా ఫ్రెండ్ పార్టీలోనే కలిశాను. అప్పటి నుంచే పరిచయం. దీపక్ని వాళ్ళ మావయ్యని చంపినందుకు అరెస్ట్ చేశాం మేము. ఆ తర్వాత కాల్ రికార్డ్స్ చెక్ చేస్తే వాడు నీతోనే ఎక్కువసేపు మాట్లాడని తెలిసింది. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? నిన్నే అడుగుతున్నాను, మీ మధ్య అసలు ఏం జరుగుతుందో చెప్పండి. సార్, వాడి వైఫ్తో సంతోషంగా లేడు. నేను కూడా నా హస్బెండ్తో సంతోషంగా లేదు. మేము ఎలా క్లోజ్ అయ్యామని నాకు అస్సలు తెలియదు సార్. కానీ నేను ఏమి చెయ్యలేదు సార్. నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. 4వ తారీఖు దీపక్ నీతోనే ఉన్నాడా? అవును, నా హస్బెండ్ టూర్కి బయలుదేరి వెళ్ళారు. అందువల్ల వాడు నా ఇంటికొచ్చాడు. వాడు నాతోనే రాత్రంతా ఉన్నాడు. దీపక్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడో నీకు తెలుసా? ఇక దాకుంది చాలు, చెప్పు. రాజీవ్ని ఎలా చంపేశావు? సార్ నేను ఎవరిని చంపలేదు సార్. సార్ మీ దగ్గర ఎవిడెన్స్ లేకపోతే నన్ను పట్టుకుని ఎవిడెన్స్ కావాలి నీకు? మా దగ్గర ఎవిడెన్స్ మీద ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ మర్డర్కి యూజ్ చేస్తున్న వెపన్ మీ ఇంట్లోంచి తీసాం. నోరు మీరా. ప్రజ్ఞ ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా నువ్వే తనని అటాక్ చేసావని చెప్పింది. ఈ ఎవిడెన్స్ చాలరా నిన్ను జీవితాంతం జైల్లో వేస్తాను. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. పల్లవినే నన్ను ఇంటికి రమ్మంది. నేను అక్కడ ఇంటికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు అక్కడ. నీ రిలేషన్షిప్ ని సెటిల్ చేయడానికి వెళ్ళావా, లేకపోతే రాజు జీవితాన్ని నాశనం చేయడానికి వెళ్ళావా? నీ కొత్త ఫ్యామిలీని సంతోష్ దగ్గర వెతికావు, కానీ ఇప్పుడు నా కస్టడీలో ఉంది. సంతోష్ నీ గురించిన అన్ని నిజాలు చెప్పేసింది నాకు. సంతోష్ పోలీస్ స్టేషన్ వచ్చిందా? నీ గేమ్ ఓవర్ దీపక్. అన్ని నిజాలు చెప్పే నాకు. సార్ నిజమేంటంటే పల్లవి సంతోషం చూసి అసహ్యపడుతుంది సార్. దానికి సంతోష్ గురించి తెలియగానే అక్కడ ఉన్న ఏరియా కుర్రాలతో చెప్పి తనకి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సార్ నేనేమి చేయలేదు, అందరు నన్ను తప్పుగా అంటున్నారు. వీడు ఇలా చెప్తే విండు, వీడికి అర్థం ఇలా చెప్పండి, అప్పుడే వీడు నిజం చెప్తాడు. సార్ నేను ఒట్టేసి నిజమే చెప్తున్నాను సార్. సార్ నిజమే చెప్తున్నా సార్. సార్ చెప్పేది నమ్మండి సార్. నేను చెప్పేది కాస్త నమ్మండి సార్. మర్డర్ వెపన్ దొరకంగానే కేసు సాల్వ్ అయిందని వాళ్ళు అనుకున్నారు, కానీ అది ఇంకా కాంప్లికేట్ అయింది. పల్లవి గుప్తా వాళ్ళ కూతురు ఇప్పుడు ఎవరు లేకుండా అనాథ అయిపోయింది. ఈవిడ కూడా ఒక విధంగా కారణమై ఉంటుందా వాళ్ళ హస్బెండ్ ని ట్యాప్ చేసినందుకు? కేసుని చూసాక పల్లవిని పోలీసులు బాగా విచారిస్తారనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుని అలా విచారిస్తేనే ఈ కేసులో ఉన్న చాలా నిజాలు బయటపడతాయి. సార్ దీపక్ మళ్ళీ అమాయకుడు అని చెప్తున్నారు సార్, కానీ ఆధారం మొత్తం వాడికి వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి గుప్తా. రాజు అనిమల్ పార్ట్స్ పెట్టి ఏం చేశాడు? అతను ఒంటి మీద ఎలా మార్క్స్ వచ్చాయి? అన్ని అతని చావులోనే ముగిస్తున్నాయి. దీపక్ సంతోష్ ఇంట్లోనే ఉన్నాడు, అప్పుడు చంపే అవకాశమే లేదు. సార్ సంతోష్ ఇంటి పక్కన ఉన్న సీసీటీవీ చెక్ చేస్తాను, అందులో ఎవిడెన్స్ దొరకచ్చు కదా. సార్, నన్ను ఎలాగైనా కాపాడండి ప్లీజ్. మీరు సుదేశ్ ఇంట్లోనే కదా ఉన్నారు? వచ్చే నెల మా ఇద్దరికి ఎంగేజ్మెంట్. అవును సార్, నేను వాడి గర్ల్ ఫ్రెండ్ కాదు, ఫియాన్సీ కాదు, వాడి పెళ్లి కూడా చేసుకోబోయేది లేదు సార్. నన్ను కాపాడండి సార్. సార్ నన్ను ముంబై నుంచి డబ్బులిచ్చి రప్పించి ఒక అబద్ధపు రిలేషన్షిప్ లో ఉండమన్నాడు. వాడు ఏమీ చేయలేడు సార్. వాడికి మగతనమే లేదు. ఏంటి? అవును సార్, నేను వాడిని చూసి నవ్వినప్పుడు వాడు నన్ను కొట్టేశాడు సార్. నేను ఇక్కడ చాలా కష్టంతో వచ్చాను సార్. ప్లీజ్ నన్ను రక్షించండి సార్. సార్ 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 నాకైతే అమ్మా సార్ నిజం చెప్తావా లేదా? మర్యాదగా చెప్తావా లేదా? ఎరా రాస్కెల్, నీలాంటి వాళ్ళు అమ్మాయి మీద చేయి పెట్టే వాళ్ళంతా చంపేస్తారు కదా, అంత సులభం కాదు కదా. నువ్వే కదా రాజు పేరు చెడపడానికి ఆ రూమర్ని వ్యాపించావు. అవును సార్, అందరికీ నేనే చెప్పాను, ఎందుకంటే అతను నా జీవితాన్ని నాశనం చేశాడు. అందుకే చంపేశావు, అన్ని పగ తీర్చుకున్నావు. లేదు సార్, అతన్ని నేను చంపలేదు. రాజు చెప్పాడు దీని అంతటికీ హోమియోపతియే కరెక్ట్గా ఉంటుందని, మొసలి దంతాలతో. ఆయన చనిపోకుండా ఉంటే నాకెప్పుడో నయం అయి ఉండేది. అయితే రాజు నీకోసం ఇదంతా కొన్నారా? ఇదంతా ఎవరు తనకు సప్లై చేసింది? వాడి పేరు లల్లన్, నోయిడాలో ఉంటాడు. వాడే సార్. రోనీ, ఇక నుండి నీకు ఏం కావాలన్నా సరే ధైర్యంగా వచ్చి నన్ను అడుగు. మీకెందుకు చెప్పాలి? మీరెవరు నాన్న? నీకు నచ్చితే నువ్వు నన్ను నాన్నగా అనుకో. నిన్ను మీ అమ్మని సంతోషంగా చూసుకుంటాను. సరే, ఒక్క విషయం తెలుసుకోండి, లీగల్గా పనిచేస్తే డబ్బులు రావు, అందుకే ఇల్లీగల్గా చేస్తున్నా. పైగా ఈ వస్తువుకి చాలా డిమాండ్ ఉంది. నీకెన్ని రోజులుగా రాజు తెలుసు?
ఈ వస్తువుల్ని ఎన్ని రోజుల నుంచి నీ దగ్గర కొంటున్నారు? సార్ ఆయన గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన ఎప్పుడు కూడా తన గర్ల్ ఫ్రెండ్తో వచ్చి నా ఫామ్ హౌస్లో ఉంటారు. గర్ల్ ఫ్రెండ్? నీకు తను తెలుసా? అవును సార్, తన పేరు కూడా మంజు. కానీ ఈ మధ్యకాలంలో తనని చూడలేదు సార్, కానీ నేను పసిగట్టగలను. ప్రజ్ఞ మేడం, 15 సంవత్సరాల ముందు రాజుకి అఫైర్ ఉండింది. తన పేరేంటంటే మంజు. మీకు ఆవిడ తెలుసా? అవును, నేను మొదటిసారి రాజీవ్ని చూసినప్పుడు ఆల్రెడీ ఆయనకి డివోర్స్ అయింది. ఆయన ఫాస్ట్ గురించి తెలుసుకోవడంత మంచిది కదని వదిలేశాను. అయితే రాజుకి మీకు రెండో పిల్ల? పల్లవి నా కూతురు. కానీ తనకి రాజీవ్ అంటే ఎంత ఇష్టం అంటే తన సొంత తండ్రి కంటే ఇష్టం. రాజు గురించి నీకు ఇంకేం తెలుసు? అంతలేదు సార్, కానీ ఎప్పుడు కూడా అదోలా ఉంటారు. అలాంటి మెడిసిన్స్ ఏమైనా కావాలని నేను అతన్ని అడిగాను. అందుకు అతను నేను ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటానని చెప్పారు. ఎలక్ట్రీషియనా? ఎలక్ట్రీషియన్ ఎలా ట్రీట్మెంట్ చేస్తాడు? నాకేం తెలుసు సార్, ఎలక్ట్రీషియన్ ట్రీట్మెంట్ చేసేవాడేమో. ఒక్క నిమిషం. సార్, డాక్టర్ రాజు ఫోన్కి 2 సార్లు ఎలక్ట్రీషియన్ రాజు అని ఫోన్ వచ్చింది. ఈ నంబర్ని ట్రాక్ చేయండి. నోయిడా పోలీస్ని కాంటాక్ట్ చేయండి. ఇంకా మంజు గురించిన అన్ని ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ కొన్ని సీక్రెట్స్ దాస్తారు. ఆ సీక్రెట్స్ అని చీకట్లో ఉన్నంత వరకు ప్రతిదీ బాగుంటుంది. కానీ ఎవరైనా అది కనిపెడితే ఆ విషయాలన్నీ ఎంతో దారుణానికి దారితీస్తాయి మరియు ప్రమాదంగా మారుతాయి. ఇలాంటి ఎన్నో రహస్యాల వల్ల చాలా మంది జీవితాలైతే నాశనం అయ్యాయి. అలాంటి ఒక సీక్రెటే ఆ చనిపోయిన డాక్టర్ యొక్క ఇంకొక జీవితం వైపు చూపించింది. ఇప్పుడు ఈ డాక్టర్ యొక్క చనిపోయిన తర్వాత ఇంకో సైడ్ని చూసినందువల్ల ఈ కేసు ఇంకా సవాల్గా మారబోతుంది. దీన్ని పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తారో వేచి చూద్దాం. అతన్ని కలవడానికి చాలా మంది వస్తారు మేడం. ఇదిగో ఇదే ఆయన ఇల్లు. తలుపు తట్టండి. సార్, ఇక్కడ చాలా మంది రాజుని వెతుకుతున్నారు సార్. సార్, చాలా మందిని నమ్మించి ఆమరించున్నాడు సార్. బయటకు వెళ్తున్నానని చెప్పి రాజు ఒంట్లో చూసిన గాయాల్లాగానే నిషాన్ ఒంట్లో కూడా ఉంది సార్. ఏంటి? అల్కా, నేను చెప్పింది చేయండి. రాజుతో ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారనేది తెలుసుకోండి. సార్, సార్, రాజుకు ఒక రోజు అమెరికా వెళ్ళినట్టు కల వచ్చిందంట. రాజు డాక్టర్ ఆదికి చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. రాజీవ్, నువ్వు అమెరికాకి వెళ్ళాలా? సరే, నీకు నేను హెల్ప్ చేస్తాను. ఇలా చూడు, అమెరికాకి వెళ్ళడానికి చాలా ఖర్చు అవుతుంది. ఓకే సార్. నువ్వు కారు తీసుకోవడానికి లోన్ కూడా నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు బాగా డబ్బు సంపాదించుకో, ఆ తర్వాత అమెరికాకి వెళ్ళు. అలాగే సార్. కానీ నేను ఇది నీకు చేసి పెట్టాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. డాక్టర్కి రాజు దగ్గర నుంచి ఏం కావాలి? షాక్. ఎవరైనా కరెంటుతో ఆడుకుంటే చనిపోతారు. మొదలుపెట్టు. మొదలెట్నా? డాక్టర్ ఆది ఐడియా ఏంటంటే ఎవరు ఎక్కువగా షాక్ తీసుకుంటారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు. అయితే డాక్టర్ ఒంటి మీద ఉన్న మార్క్స్ అన్ని ఎలక్ట్రిసిటీ వల్ల వచ్చింది. సార్, రాజు ఈ విషయమే అతని క్లినిక్లో చేశారు మంజుష అతన్ని కలిసినప్పుడు. సార్, ఏంటో చెప్పు. అందువల్ల రాజు కూడా దీనికి అడిక్ట్ అయ్యాడు. డాక్టర్ ఆదేవ్ చనిపోయిన తర్వాత వాడు అమెరికా వెళ్ళే కలే చనిపోయింది. ఈ రీజన్ వల్లే వాడు బాగా టెన్షన్ అయ్యి రోజుకి 2-3 సార్లు ఎలక్ట్రిక్ షాక్ తీసుకుంటాడు. ఈ విషయాన్ని వాళ్ళిద్దరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఒక 3 నెలల క్రితం. రోనీ, మిస్టర్ పవన్, నువ్వేం చేసావు? నాన్న నాతో చెప్పారు, మీ దగ్గరికి ఎవరు రావాలనుకున్నా వాళ్ళు ఎనిమి అని చెప్పారు. మీ నాన్నెక్కడా? వదిలేసిపోయాడు కదా. ఆయన ఈ లోకానికి తిరిగి రాబోయేదే లేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. నాన్న నాకు ప్రామిస్ చేశారు తిరిగి వస్తానని. చెప్పండి. పవన్ మీ కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇద్దరు పోలీస్ స్టేషన్కి రావాలి. రాజు ఎలక్ట్రిక్ షాక్ తీసుకున్నది గురించి మీకేమైనా తెలుసా? ఏంటి? రాజీవ్ ఎలక్ట్రిక్ షాక్ తీసుకుంటారా? మీకు ఏదైనా అనుమానం వచ్చిందా పెళ్లి తర్వాత వాళ్ళు అఫైర్లో ఉన్నారని? మా నాన్నగారికి ఎవరు అఫైర్లో లేరు. పల్లవి,
ఆయన మా అమ్మగారిని బాగా ప్రేమిస్తున్నారు. పల్లవి నువ్వు కాస్త నిదానంగా ఉండు. మీకు హంతకుడు ఎవరో కనిపెట్టలేకపోతున్నారు. అందువల్ల ఆయన మీద తప్పుగా నిందలేస్తున్నారు. పల్లవి నువ్వు ఊరుకో. చూస్తుంటే రాజు గురించి ప్రజ్ఞకి పల్లవికి ఏం తెలియదు అనుకుంటున్నాను. నోయిడా పోలీస్కి దీని గురించి అడిగారా? రాజు గురించి ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదు సార్, మేము లల్లన్ చెప్పిన దాన్ని బట్టి మంజు స్కెచ్ని డ్రా చేసాం. అయితే సంతోష్ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అవును సార్, త్వరలోనే దొరుకుతుంది సార్. సార్ ఆ సీసీటీవీ ఫుటేజ్ మనకు వచ్చింది. సంతోష్ ఇంటి బయట. సార్ నిజమే చెప్తున్నా, నేనేం చేయలేదు. నాకు తెలుసు, నేను సీసీటీవీ ఫుటేజ్ చూశాను. రాజుని ఎప్పుడైతే చంపారో నువ్వు అప్పుడు సంతోష్ ఇంటికి వెళ్ళడం నేను చూశాము. మరుసటి రోజు సంతోష్ని ఎవరో ఇబ్బంది పెట్టారని చెప్పావు కదా, వాళ్ళు ఎవరో నువ్వు గుర్తుపట్టగలవా? సార్ బిల్ నాకు తెలుసు సార్. సార్ మీరు పంపించిన ఫోటోలో అమ్మాయి ఇంకా కొడుకు 2 రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు సార్. కానీ ఆవిడ పేరు మంజు కాదు, సునంద. ఓ గుడ్ న్యూస్ పల్లవి, మీ నాన్నని ఎవరు చంపేశారో మేము కనిపెట్టేశాము. అబ్బా సార్ 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 ఎక్కడ పోరా. తీసుకెళ్తున్నారు సార్? సార్ పో. మాకేం తెలియదు సార్. పోరా, సార్, పో. సార్ వాళ్ళందరూ వారి నేరాన్ని ఒప్పుకున్నారు. కానీ మా నాన్నగారిని ఎందుకు చంపినట్టు? సార్ నేను మీ దగ్గర అన్ని విషయాల్ని చెప్పేస్తాను. నాకు రాజీవ్ మర్డర్కి ఏ సంబంధం లేదు. ఆయన పెళ్లి చేసుకున్నాకే తెలిసింది ఆయన ఒక సైకో అని. ఆయన చాలా పొసెసివ్. ఆయనతో ఉండడమే నాకు చాలా భయంగా ఉంటుంది. నాకు ఆయన దగ్గర నుంచి డివోర్స్ కావాలన్నప్పుడు అతను నన్ను నా కొడుకుని చంపేస్తాడేమని భయపడ్డాం. అందుకని నేను నా కొడుకు అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాం. నా కొడుకు రోని వాళ్ళ నాన్న వచ్చేస్తాడని నమ్మకంతో ఉన్నాడు. అందువల్లే మంజు నుంచి సునందాన్ని మీరు మార్చుకున్నారా? రాజు కనిపెట్టకూడదని. ఒక లేడీ 3-4 నెలల ముందు నన్ను కలవడానికి వచ్చింది. తను రాజీవ్ గురించి నా దగ్గర ఎంక్వైరీ చేసింది. తన పేరేంటి? ఖచ్చితంగా తన పేరేంటో మీకు తెలుసు. ఎవరు సునందాన్ని చూడటానికి వెళ్ళిందో? విక్రాంత్ ఇంకా అయాన్, మీ కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళందరూ కార్ని దొంగలించి కార్ని అమ్మేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఇరుక్కున్నారు. ఆ తర్వాత మీరే కాపాడారు. మీరు వాళ్ళని జైలుకి పంపించలేదు. ఆ తర్వాత మీరు వాళ్ళని యూజ్ చేసుకున్నారు. మీరు ఏమంటున్నారు? మా అమ్మగారు స్కూల్ ప్రిన్సిపల్. ఇదంతా వాళ్ళు ఖచ్చితంగా చేసుంటారు. మీ అమ్మకి మీ నాన్నగారి అఫైర్ గురించి అంతా తెలుసు. అందువల్ల విక్రాంత్ అయాన్ ప్లాన్ చేసి సంతోష్ని బెదిరించారు. అమ్మా, వీళ్ళు చెప్పేదంతా నిజమేనా? వీళ్ళు చెప్పేదంతా అబద్ధమని చెప్పండి అమ్మా. అవును. చెప్పండి. నేనే చేశాను. ఆయన చెప్పింది కరెక్టే. నేనే విక్రాంత్ అయిని మీ నాన్న చంపడానికి పంపించాను. నేనే ఆ కత్తిని దీపక్ ఇంట్లో పెట్టాను వాడి మీద నిందే వేయడానికి. ఎందుకంటే అతను డిజర్వ్ చేస్తున్నాడు. దీపక్ పల్లవిని చీట్ చేశాడు. రాజీవ్ నా జీవితాన్ని పాడు చేశాడు. ఇదంతా ఒకరోజు సర్దుకుంటుందని నేను అనుకున్నాను. కానీ లేదు, నేను రాజీవ్ పాస్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఆ తర్వాత ఆ ఫైల్స్ని చెక్ చేశాక నాకు మంజు గురించి తెలిసొచ్చింది. మంజును కలిసి మాట్లాడాకే నాకు అర్థమైంది ఆ రాజీవ్లో అసలు మార్పు రాదని. వాడు చాలా పొసెసివ్. వాడు ఎప్పుడూ నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. వాడు నన్ను ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్తాడు. దీనికోసమనే పార్లర్ మూవీస్కి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే నాకు అర్థమైంది ఎందుకు రాజు మమ్మల్ని మనాలికి తీసుకొచ్చాడన్నది. నన్ను ఎలాగైనా కన్విన్స్ చేసి వాడితోనూ నేను ఉండాలని ప్లాన్ చేశాడు. అందుకే నేను డిసైడ్ చేశాను, ఇలాంటి ఒక అతనితో నేనేం చెయ్యాలి. లేదు, మీరు ఈరోజు వాడిని చంపే తీరాలి. మీరు వాడి వెనక ఫాలో చేస్తూ వెళ్ళండి. ఛాన్స్ దొరికితే వాడిని చంపేయండి. అరే, నువ్వన్నీ ప్యాక్ చేసేసావా? నానిప్పుడే వచ్చేస్తారు. నాకు 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి నన్ను నేనే చంపుకోవాలి, లేదా రాజీవ్ని చంపేయాలి. జీవితంలో చాలా దారులున్నాయి ప్రజ్ఞ మేడం. కానీ ఏది ఈజీ అనే దారో అదే మనం ఆలోచిస్తూ ఉంటాము.
ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మీరు జీవితాంతం జైల్లోనే ఉంటారు. ఇండియన్స్ ని బయట వాళ్ళు ఎలా చూస్తారంటే స్వాతంత్రం కోసం ఎలా పోరాడి గెలుస్తారనేది చూస్తారు. స్కూల్ అండ్ కాలేజీలో ఇదే చెప్పిస్తారు. కానీ ఇవన్నీ మనం మర్చిపోయాం. మహాత్మా గాంధీ చెప్పించి మర్చిపోయాం. అవన్నీ వదిలేసి ఇప్పుడు గొడవలకు వెళ్తున్నాం. ఒక క్రిమినల్ ఎంత స్మార్ట్ గా అయినా ఉండొచ్చు, ఎలా ఉన్నా ఆ రోజు వాడు ఇరుక్కుంటాడు. ఒక పెద్ద కాలేజ్ కి ప్రిన్సిపల్ గా ఉండటం ఆపేసి ప్రజ్ఞా సైని చట్టాలని వాళ్ళు నమ్మనే లేదు. వాళ్ళ హస్బెండ్ ని చంపడానికి వాళ్ళ దగ్గర ఏ కారణమైనా ఉండనివ్వండి. కానీ ఈ విషయాన్ని వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్లి చెప్పుంటే ఈ కేసు ఈ పాటికి వేరే విధంగా ముగిచేది. ఇది వాళ్ళకి వాళ్ళ కూతురు కూడా మంచిదయ్యేది. ఎక్కువగా భయపడటం ఇంకా పట్టించుకోపోవటం ఇది చాలా తప్పు. అందుకని చట్టాలని మనం చేతిలో తీసుకొని ఎప్పటికీ ఈ విషయాలన్నీ కరెక్టే కాదు. ఇక జైల్లో ఉండే 4 గోళ్ల మధ్య వాళ్ళు చేసిన తప్పును తెలుసుకొని లోపల శిక్ష అనుభవించాల్సిందే. మీ జీవితంలో ఒక ఈజీ అయిన పాతని కనిపెట్టారంటే దాన్ని చూస్ చేసే ముందు కాస్త ఆలోచించండి. అది ఎప్పుడు కూడా చట్టానికి ఎదురు వెళ్లకుండా మీరే చూసుకోవాలి. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. నేను మళ్ళీ మిమ్మల్ని తిరిగి కలుస్తా క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకొక కొత్త కేసులో, దానితో మన ఎక్స్పర్ట్ యొక్క విశ్లేషణతో. జై హింద్.